నంద్యాలలో మహిళా శక్తికి ఆర్థిక చేయూతనిస్తోంది శిల్పా మహిళా సహకార్ బ్యాంక్. పేదింటి మహిళలు స్వయం ఉపాధిలో రాణించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో ఈ బ్యాంక్ ముందడుగులు వేస్తోంది. తాజాగా ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా 217 మంది మహిళలకు 35,51,000 రూపాయల రుణాలను బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి పంపిణీ చేశారు. మహిళా స్వయం శక్తికి నంద్యాల శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ చిరునామాగా మారుతోంది. పేద మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే లక్ష్యంగా ఈ బ్యాంకు గత 13 ఏళ్లుగా నిరంతరాయంగా సేవలను అందిస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి చేతుల మీదుగా భారీగా రుణాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రతి మీటింగ్ లో కూడా మేము చెప్తూ ఉంటాము, చాలా మందికి ఈ బ్యాంక్ లో మేము చేసే కొన్ని రుణాల వరకు అవి తీసుకోవడము, దాన్ని తిరిగి మాకు కట్టడము టైంకి మాత్రమే తెలుసు. దానివల్ల మీరు లబ్ధి పొందుతున్నారు. కానీ అలాంటివి ఎఫ్డి రూపంలో చాలా రూపాల్లో కూడా మీరు ఇంకా లాభపడేవి సేవింగ్స్ చేసుకునే విధానాలు చాలా ఉన్నాయి. సో మీరు తీరిగ్గా ఒక రోజు మీకు అర్థమయ్యేలాగా తప్పకుండా వచ్చి మన సిబ్బందినన్నా, లేకపోతే మీ ఇంటికే వస్తుంది కదా కలెక్షన్ అప్పుడు, మన సిబ్బందులన్నా లేకపోతే మన బ్యాంక్ మేనేజర్ గారినన్నా వచ్చి కనుక్కుంటే మీకు ఇంకా ఎలా లాభపడాలో, ఎలా అయితే మీరు ఇంకా 10 విషయాలు నేర్చుకుంటారో తెలుస్తుంది. ప్రతి నెల ఇంత భారీగా ఒక మీటింగ్ పెట్టుకోవడానికి మేము కారణం, ఒక 10 మంది మహిళలు కలిస్తే 10 విషయాలు అందరికీ తెలుస్తాయని. అంతేనా? చాలా మందికి తెలిసిండదు ఈ రోజు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అని. ఖాతాలు నెక్స్ట్ ఇయర్ కి ఇది డిఫరెంట్ ఇయర్. January 1st కాదు బ్యాంక్ వాళ్ళకి న్యూ ఇయర్, మాకు న్యూ ఇయర్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. చాలా మందికి అది తెలిసిండదు. ఇన్కమ్ ట్యాక్స్ అని వినింటారా? ట్యాక్స్లు కట్టడము, ఫైల్ చేయడము, మీ భర్త కొడుకు ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ ఈ రోజుతో లాస్ట్ డే అయిపోయి రేపు మళ్ళీ ఫ్రెష్ గా ఇయర్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో ఆ సందర్భంగా మీకు తెలుసు, ఇందాక కూడా ఒకరు చెప్పారు, ఫస్ట్ బ్యాంక్ లో లోన్ అప్లై చేసినప్పుడు 5,000 రూపాయలు ఇస్తాం. అవునా? 5,000 కూడా ఈసారి కూడా 26 మంది 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. అలాగే 8,000, తర్వాత 12,000, 15,000 అట్లా ఇస్తూ పోతాం, అలా పెంచుకుంటూ పోతాం. ఈసారి 11వ తీసుకునే వాళ్ళు కూడా 19 మంది ఉన్నారు ఇక్కడ. 11 సార్లు 11 సంవత్సరాల నుంచి వాళ్ళు నిరంతరంగా మనతో ఉన్నట్టు చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి అలాగే నిజంగానే మా సిబ్బంది, మా మేనేజర్ గారి కృషితోటి ఈ 20,000 కూడా ఈసారి నుంచి 25,000 చేసి ఇప్పటి నుంచి అర్హులందరికి కూడా 25,000 వరకు కూడా మనం వెళ్ళబోతున్నాము. అలానే దేవుడు ఆశీస్సులతోటి, మీ కృషితోటి, నా సిబ్బంది కృషితోటి ఇది 25,000 కాదు 50,000, 1,00,000 కూడా మనం చేరుకోవాలని బలంగా కోరుకుంటున్నాను. నిజంగా ఈ బ్యాంక్ లో అది ఎన్ని ఆటంకులు వచ్చినా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండడానికి కేవలం, నేను నిజంగా చెప్తున్నాను, కేవలం ఇద్దరే దీనికి నేను బాధ్యత వహిస్తున్నారు. ఒకటి వచ్చి మీరందరూ క్రమశిక్షణగా నెలకి టైంకి వచ్చి కట్టడము, లేదా టైంకి కట్టడము, నిరంతరంగా మేము రాజకీయాల్లో ఉన్నా, ఓడిపోయినా, గెలిచినా మా మీద నమ్మకంతో మీ ఖాతాల్ని 10 ఏళ్ళైనా ఇంకా నడిపిస్తుండడం. 2 మేజర్ గా మా సిబ్బంది, మా స్టాఫ్ పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా మేనేజర్ హర్మీరా గారు, వీళ్ళిద్దరి వల్లే నాకు యాక్చువల్ గా కూడా నంద్యాలలో గుర్తింపు అనేది ఒకటి ఉంటే నేను నమ్మేది గట్టిగా అది కేవలం ఈ బ్యాంక్ వల్లే, వీళ్ళు చేసే కష్టం వల్లే. సో ఇలాగే మనం అందరం ఇంకా ఎదగాలని, ఇంకా ఎక్కువ రుణాలు, ఇంకా ఎక్కువ మంది మహిళలు కూడా మన శిల్ప మహిళా సహకార్ వల్ల లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. పిల్లల్ని బాగా చదివించుకోండి, అయినంత వరకు కృషి చేసి 4 రాళ్ళు ఎలకాలు వేసుకోండి. ఎప్పుడు ఆర్థికంగా మాత్రం కంఫర్టబుల్ గా, గట్టిగా భర్త మీదో పిల్లల మీదో ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా కరెక్ట్ గా ప్రణాళిక వేసుకొని ఆలోచించి ప్రతి అడుగు కూడా వేయమని కోరుకుంటున్నాను. 13,000 నుంచి 14,000 మహిళలు దీని ద్వారా లబ్ధి పొందడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ మీకు 150 నుంచి 200 మంది మాత్రమే మీకు కనిపిస్తా ఉంటారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ నెల రారు కదా, మళ్ళీ సంవత్సరానికే వస్తారు. కొత్త సభ్యులు జాయిన్ అవుతా ఉంటారు, కొంతమంది వద్దనుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారు, పొరపాటు అయి వెళ్ళిపోయినాము అప్పుడు తెలియలేదు మళ్ళీ జాయిన్ చేసుకోండి అని రీఅడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇందులో ఉండే ఉంటారు. మేము అప్పటికి క్లోజ్ చేసుకునేటప్పుడు చెప్తూ ఉంటాం, అమ్మ మీకు 8% రుణాలు ఇక్కడే కాదు, మీరు భారతదేశం అంతటా తిరిగినా కూడా ఎక్కడ దొరకదని చెప్తాం. అప్పుడేమంటారంటే పొదుపు సంఘాల ద్వారా మాకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి, 2 లక్షలు వస్తున్నాయి అని చెప్తారు.
అది ఎంతసేపు ఉన్నా మనకు గవర్నమెంట్ ద్వారా దానిలో 10 మంది సభ్యులు ఉండాలి. దానికి సిఆర్పి మనకు అప్రూవ్ చేయాలి. బ్యాంకుకు 10 మంది వెళ్ళాలి. ఎంతసేపు ఉండాలో అందరికీ తెలిసిన విషయమే. 10 మంది ఉంటేనే కదమ్మా లోన్ మంజూరు అవుతుంది. దీంట్లో ఎంతమంది ఉంటే మంజూరు అవుతుంది? కొంతమంది అనొచ్చు 20,000 దేనికి వస్తుంది, 10,000 దేనికి వస్తుంది అని. కానీ దాని ద్వారా కూడా పిల్లల్ని చదివించుకుంటున్నారు. అది మాకు తెలుసు, మీకు తెలుసు. దాని ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. అదంతా మీకు తెలుసు. చిన్న చిన్న బండ్ల మీద అంటే కూరగాయలు అనుకోవచ్చు, పూలు అనుకోవచ్చు, పళ్ళు అనుకోవచ్చు, టీ బంకులు అనుకోవచ్చు, సాయంత్రం బజ్జీలు పొంగనాలు అనుకోవచ్చు, రకరకాల వ్యాపారాలు చేస్తూ మహిళలు స్థిరపడి వాళ్లకు ఎటువంటి ఒత్తిడి లేకుండా మేము నడిపిస్తున్నామని మా ఆలోచన. కాకపోతే ఇంకా ఇందులో కూడా ఎవరన్నా ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే మీరు ఈరోజు చెప్పొచ్చు, చైర్పర్సన్ గారి ముందరనే చెప్పవచ్చు. శిల్ప మహిళా సహకారంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ సిబ్బంది కానీ, ఆఫీస్ సిబ్బంది కానీ మేము సకాలంలో కట్టలేకపోతే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అని అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి చేతులు ఎత్తి మీరు మీ విషయం చెప్పొచ్చు, తప్పేం లేదు. ఏదన్నా కంప్లైంట్ ఉంటే కూడా మీరు చెప్పండి. మేము ఆరోగ్యం బాగలేదంటే కూడా వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినారు, తిరుపతి కొండ దర్శనానికి పోయినారు అంటే కూడా వాళ్ళకి టైం ఇవ్వడం కూడా జరుగుతుంది. మీటింగ్ అప్పుడు వాళ్ళ హాస్పిటల్లో ఉన్నాము అంటే కూడా పర్మిషన్స్ ఇచ్చి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. దాదాపుగా నా నోటీస్కి వచ్చినంత వరకు, నాకు అవగాహన ఉన్నంత వరకు అయితే ఇప్పటి వరకు ఎవరినైతే ఇబ్బంది పెట్టలేదనే అనుకుంటున్నాం. ఇక మాకు తెలియకుండా మీకు ఏమన్నా ఇబ్బందులు జరిగి ఉంటే ఈ ఆర్థిక సంవత్సరం చివరి రోజు కాబట్టి ఏదైనా మీరు చెప్పదలుచుకుంటే మీ దగ్గరికి మైక్ వస్తుంది, మీరు నిరభ్యంతరంగా చెప్పవచ్చు. నిజంగా మా సైడ్ ఏదన్నా ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనం గత 13 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నడుపుతున్నాము. ఈ సంస్థలో అనేక రకాలుగా మహిళల కోసం ఎన్నో ఉపాధి చేశాము. అందులో ముఖ్యంగా టైలరింగ్ అయితేనేమి, మెహందీ అయితేనేమి, మగ్గం వర్క్ అయితే ఏమి, వైరు బుట్టల అల్లకం, ఇలా ఎంతో మంది మహిళలకి స్వయం ఉపాధి కల్పించాము. అందులో దగ్గర మేము 8,000 మందికి ఈ స్వయం ఉపాధి అనేది చేశాము. వారు చాలా మంది గొప్పగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే బయటికి వెళ్తే వాళ్ళకి 3 నెలల కోర్సు ఇవ్వాల్సింది వస్తుంది. వాళ్ళకి దగ్గర 10,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఆ 10,000 రూపాయలు కూడా పెట్టుకునే స్తోమత లేదు మాకి. ఇలాంటి అవకాశం మాకు శిల్ప కుటుంబం ఇచ్చిందని చెప్పి ఒక్క రూపాయి కూడా లేకోకుండా ఉచితంగా 3 నెలలు మనం శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చాము. అందులో చాలా మంది 4,000 మంది పైగా స్వయం ఉపాధి చేసుకుంటున్నారు. కొందరు ఇంట్లో ఉంటున్నారు, కొందరు టైలరింగ్ సెంటర్లు పెట్టుకొని చేసుకుంటున్నారు. దగ్గర నెలకు 15 నుంచి 20,000 వరకు సంపాదించుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చింది అంటే మనకు శిల్ప కుటుంబమే కదా. వీళ్ళే కాకుండా మీరు కూడా ఈ విషయాలన్నీ ఒక 10 మందికి తెలియజేసి మనము బాగుండాలి, మన కుటుంబము బాగుండాలి. కాబట్టి ఈ విషయాలన్నీ ఒక 10 మందికి షేర్ చేస్తే ఆ 10 మందిలో 2 కూడా స్వయం ఉపాధి నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడారు అంటే మనకు కూడా సంతోషమే కదా. మనము బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలని మనం కోరుకోవాలి. కాబట్టి మనకు శిల్ప మహిళా సహకారు ఈ సంస్థ ఉండేందుకు మనం నంద్యాలలో చాలా గర్వంగా ఫీల్ కావాలి. ఈ శిల్ప ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చే లోను చాలా సార్లు తీసుకున్నామండి. ఫస్ట్ చిన్నగా ఊదిబత్తీల వ్యాపారం చేసే వాళ్ళము. అది కొంచెం డల్ అయ్యేసరికి మళ్ళా మిషన్ తీసుకొని టైలరింగ్ చేసి తర్వాత నిదానంగా ఫాల్స్లు లైనింగ్లు తెచ్చుకొని అవి అమ్ముకొని తర్వాత కిరాణం స్టోర్ ఇప్పుడు నడుపుతున్నాను ప్రెసెంట్. నాకు ఈ లోన్ చాలా సార్లు తీసుకున్నా, చాలా సార్లు బాగా ఉపయోగపడింది. అందరికీ ధన్యవాదాలు. వాళ్ళు ఎంతో మంచి సదుద్దేశంతో మహిళలను ఆదుకోవాలని చెప్పి చిన్న పెద్ద అని ఈ పెద్ద ఎత్తున అందరికీ సహాయం చేస్తూ ఈ సంస్థ ఎంతమందికో ఉపయోగపడుతుంది. ఇటువంటి వాళ్ళను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మేము చిన్న మొత్తాలు తీసుకొని కూడా మేము వినియోగించుకుంటున్నాము. ఇంత మంచి ఆలోచన పెట్టుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద ఎత్తున 14 ఏళ్ల నుంచి వీళ్ళు ప్రజలకు సేవలు చేస్తున్నారు. వీళ్ళకు నా హృదయపూర్వక నమస్కారములు.